యువర్ ఛానల్ పానీ పోట్ల. నేనైతే సూపర్గా ఉన్నాను, మీరందరూ సూపర్ సెబి ఊపరే ఉండాలని కోరుకుంటున్నాను. మళ్ళీ వచ్చేసింది మీ పావని. ఇవాళ వీడియో ఏంటి అంటే నాకు ఇష్టమైన 2 ఫేవరెట్ ప్రొడక్ట్స్ చూపిస్తానండి. దాని బెనిఫిట్స్ కూడా చెప్తాను, అది ఎందుకు వాడతానో కూడా చెప్తాను. సేమ్ టైము చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారు, ఆ డౌట్స్కి కూడా కొంచెం క్లారిటీ ఇస్తాను. ఓకేనా? చాలా డౌట్స్ అనమాట. కస్టమర్ల ప్రోడక్ట్ ఎలా వచ్చింది, మాకు ఎలా వచ్చింది, హోమ్ డెలివరీ ఎలా వచ్చింది, ఇది ఎక్కడ దొరికిద్ది, ఎలా దొరికిద్ది, అసలు మీరు ఎక్కడ ఉంటారు, ఇన్ని డౌట్లండి మీకు బాబు. ఒక ఫోన్ చేస్తే చాలు, అన్ని వీడియోస్ చూడరు, ఏదో ఒక్క వీడియో చూసి వచ్చేసి అన్ని డౌట్లు అడుగుతూ ఉంటారన్నమాట. తప్పులేదు, ఉంటాయి డౌట్స్, ఫస్ట్లో వచ్చినప్పుడు నాకు కూడా ఉన్నాయి, తప్పులేదు. అందుకే నేను క్లారిటీగా చెప్తాను. ఇవాళ అయితే మనకి పార్సిల్ వచ్చిందనమాట, కొన్ని పార్సిల్స్ వచ్చాయి. ఇవన్నీ నేను తాగడానికి పెట్టుకున్న పార్సిల్స్ అనమాట. నేను తాగుతాను ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను తాగకుండా అమ్మడం అనేది జరగదండి బాబు. ఫస్ట్ నేను తాగేయాలి బాబు, అది మన మెయిన్ గోల్. అయితే నా పేరుతోనే నేను కొనుక్కుంటానండి ప్రోడక్ట్. ఇలా మీ పేరుతో మీరు ప్రోడక్ట్ తీసుకోవాలి అనుకుంటున్నారు, కాల్ చేయండి. ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్ నా పర్సనల్ నెంబర్, దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది, మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు అనమాట. నాకైతే ఎఫ్రెష్ రోజుకు ఒక 10 సార్లు అవుతానండి. ముందైతే ఎఫ్రెష్లో అన్ని ఫ్లేవర్స్ ఉండాలి. తర్వాత సప్లిమెంట్స్, ఏ సప్లిమెంట్లు అయితే అయిపోతే ఆ సప్లిమెంట్స్ వెంటనే ఆర్డర్ పెట్టుకుంటాను. అస్సలు నన్ను కాకుండా నేను ఏది ప్రయారిటీ ఇవ్వనండి. ఫస్ట్ నాకు నేను ఇంపార్టెంట్ అండి. తర్వాతే ఫ్యామిలీ అయినా, పిల్లలైనా, హస్బెండ్ అయినా, నాకు పుట్టిన పిల్లాడైనా సరే నా తర్వాతే. అది నేను ఎప్పుడు నేర్చుకున్నాను అంటే చాలా 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 చూసాక రియలైజ్ అయి నేర్చుకున్నాను అనమాట. ముందు మనల్ని మనం ప్రేమించుకోకుండా పక్కవాడిని ప్రేమించడం వేస్ట్. ముందు మనల్ని మనం ప్రేమించుకుంటేనే సమాజం మనకు వాల్యూ ఇస్తుందని నాకు అర్థమైందండి. ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రేమించడం నేర్చుకోండి, మీరు లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. దీని గురించి ఇంకో సబ్జెక్ట్ ఇంకో రోజు చెప్తానండి. దాని గురించి చెప్పుకుంటా పోతే ఈ వీడియో చాలా అనమాట. నాకు ఇష్టమైన ప్రొడక్ట్స్ 2 చూపిస్తా అన్నాను కదా మీకు, ఇవేనమాట. H24 అండి, H24 హైడ్రేటు, H24 రీబుల్డ్. నాకు చాలా అంటే చాలా ఇష్టమైన ప్రొడక్ట్స్ అండి. ఈ 2 మన స్ట్రెంగ్త్ ఎంత పెంచుతాయంటే అంత పెంచుతాయండి. మామూలుగా జ్వరం వస్తే ఏం చేస్తారంటే మీరందరూ ఓఆర్ఎస్లు దాపిస్తారా? అసలు అది ఓఆర్ఎస్ఏ కాదండి బాబు, డాక్టర్సే చెప్తున్నారు అది ఓఆర్ఎస్ కాదు. దాంట్లో ఎలాంటి ఎలక్ట్రానిక్స్ ఉండవు, ఏమీ ఉండవు. షుగర్ అంటే జస్ట్ పంచదార నీళ్ళు అనమాట. కానీ ఈ H24 మీకు చాలా ఎలా అనిపించింది అంటే నీరసం, బాగా నీరసంగా ఉంది, లోగా ఉంది, ఎలక్ట్రాన్స్ తక్కువ, అసలు మీకు చాలా హెల్ప్ అవుతుందండి బాబు. ఇది ఎందుకు వాడాలి మేడం అంటారా? మీరు వర్కౌట్ చేసే స్ట్రెంత్ని పెంచుకోవడానికి వాడొచ్చండి. అంటే మీరు ఎక్కువసేపు వర్కౌట్ చేయాలంటే ఈ H24 హైడ్రేట్ తాగితే ఎక్కువసేపు వర్కౌట్ చేయగలుగుతారు. రోజు మొత్తం ఆకలేస్తూ ఉంటుంది, ఏదో తినాలనిపిస్తూ ఉంటుంది, నీరసంగా అనిపిస్తుంది, మాకు నిస్సత్తుగా అనిపిస్తుంది అంటారు చూడండి. అట్లాంటి వాళ్ళు తీసుకున్నా కానీ చాలా బాగా యూజ్ అవుతుందండి, చాలా ఎనర్జీగా అనిపించింది అనమాట. డే మొత్తం తాగుతూ ఉంటే మంచిగా హైడ్రేట్ అవుతారు. అంటే కొంతమందికి బాగా వేడి చేసిద్దండి, చాలామందికి వేడి చేసిద్ది. ఆ వేడి చేసే వాళ్ళు తాగడం వల్ల బాడీ హైడ్రేట్ అయ్యి వేడి తగ్గిద్దండి. చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి బాబు. దీని వెనకాల తిప్పి చూస్తే బెనిఫిట్స్ అన్నీ కనిపిస్తాయి. ముందు మీరు ఈ వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ముందు నేను ఒకటే చెప్తున్నా అండి, కోట్లు కూడబెట్టినా మనం తీసుకెళ్ళమండి బాబు, అస్సలు తీసుకెళ్ళం. నేనైతే ఫిక్స్ అయింది అదేనమాట. అది ఫిక్స్ అయ్యాక నా లైఫ్ హ్యాపీగా ఉంది. మనం కోట్లు కూడబెట్టినా మనం హ్యాపీగా మనతో పాటు మన పాడ మీద పంపించరు. మనం ఏదైనా ఉంది అంటే మనం ముందు హ్యాపీగా ఉండి ఏదైనా దాచిపెడితే ఓకే. కొంతమంది ఎంత కక్కుర్తిగా ఇంత బంగారాలు, ఇంత చీరలు, ఇంత ఆస్తులు దాచిపెట్టుకుంటారు. వాళ్ళ ఒంటికి కావాల్సిన మినిమం నీడ్స్ కూడా ఇచ్చుకోరండి. అది ఎంత దరిద్రమో తెలుసా? దరిద్రంలో దరిద్రం అనమాట అదైతే. నేనైతే అలాంటి వాళ్ళని చూస్తే దరిద్రులు అనుకుంటా వాళ్ళని ఖచ్చితంగా. అంటే అయ్యో మీరు తప్పుగా అనుకోకండి ఈ వీడియో చూసేవాళ్ళు. నేను ముందు చెప్పాలనుకునేది ఏంటంటే మీకు కావాల్సింది, మీకు ఏదైతే కావాలో అది ముందు ప్రయారిటీ ఇచ్చుకోండి. మీరు బరువు తగ్గాల, దానికోసం కొంచెం అమౌంట్ తీసుకొని మీరు ముందు బరువు తగ్గండి. మీరు బరువు తగ్గి మీరు హెల్తీగా ఉంటే మీ ఫ్యామిలీని ఇంకా హ్యాపీగా చూసుకోగలుగుతారు. మీరు డబ్బులు అయిపోతాయి, ఇది అయితే డబ్బులు అవుతాయి, ఐదు అయితే డబ్బులు అవుతాయి. కానీ చాలామంది నా దగ్గరికి వచ్చే వాళ్ళు ఏం చెప్తారంటే మేడం రిజల్ట్ భలే ఉంది మేడం, కానీ డబ్బులు ఎక్కువైపోతున్నాయి మేడం అంటారు. ఏం చేస్తారండి? 1 కోటి రూపాయలు దాచి పెడతారు జీవితం మొత్తం మీద, తీసుకెళ్ళిపోతారు ఆ 1 కోటి రూపాయలు ఏమన్నా. మన వెనక మంచి చీర కూడా కట్టరు. ఒకవేళ నేనే పోతే మంచి చీర కూడా కట్టరు, ఆ చీర వేస్ట్ కాలిపోయింది కదా అని చెప్పేసి నార్మల్ చీర కడతారు అప్పుడున్న పరిస్థితిని బట్టి. అలాంటి సమాజంలో ఉండి రిజల్ట్ బాగుంది మేడం, నాకు చాలా బాగుంది ఇది అయితే, కానీ డబ్బులు అయిపోతాయి అంటే ఇంక నేనేం చెప్తానండి బాబు? ఏం చెప్పలేనండి బాబు, అస్సలు ఏం చెప్పలేను. ఇంకా మీరు తాగండి, హ్యాపీగా ఉండండి, మంచిగా వెయిట్ లాస్ అవ్వండి, హ్యాపీగా ఉండండి ఉన్న దాంట్లో. ఇప్పుడు నేను అందుకే ఇన్నిసార్లు చెప్తున్నాను మీకు, అంటే మొత్తం వాడక్కర్లేదు, మీకు తగ్గట్టు మీరు వాడుకోండి, మీ బడ్జెట్ తగ్గట్టు వాడుకోండి. అలా చేసుకుంటే మీరు హ్యాపీగా ఉంటారని చెప్తున్నాను.
ఇది నా రెండో ప్రోడక్ట్ అనమాట, H24 రీబుల్డ్. ఇది కూడా చాలా బాగుంటుందండి. దీంట్లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మజిల్ మంచిగా బిల్డ్ అయ్యిద్ది. చాలామందికి స్కిన్ సాగిపోయినట్టు, డల్ అయిపోయినట్టు అలా ఉంటుంది కదండి. ఇది తాగడం వల్ల చాలా బాగుంటుంది అనమాట. సాగిపోవటం ఉండదు, మజిల్ బిల్డ్ అయ్యిద్ది, గట్టి కండలు పడతాయి అనమాట. మనకు కావాల్సింది ఏంటంటే ఒక వయసు వచ్చాక జారిపోయిన 30 దాటితే 40, 35 దాటితే జారిపోయిన స్కిన్ లాగా ఉంటుంది మన లేడీస్ది. అలా ఉండకుండా మనం గట్టిగా ఉండాలా, మనం మంచిగా ఉండాలా, ఆ డ్రెస్ వేసుకుంటే డ్రెస్కి ఫిట్ అవ్వాలా, శారీ కట్టుకుంటే శారీకి ఫిట్ అవ్వాలా, సూపర్ ఉన్నాం అనిపించుకోవాలా. బయట వాళ్ళ చేత అనిపించుకోకపోతే మళ్ళీ ఇంట్లో వాళ్ళ చేత అనిపించుకోవాలిగా, మన హస్బెండ్ చేత మనం అనిపించుకోవాలిగా. అనిపించుకోవాలంటే మనం వాడాలిగా. ఎన్ని చెప్పేస్తున్నాను మీకు నేను ఫ్లోలో, ఓకేనా. ఈ H24 హైడ్రేటివ్ రీబుల్డ్ నా ఫేవరెట్ అంటే ఫేవరెట్ ప్రోడక్ట్ అండి. చాలా బాగుంటుంది. నేను చాలామంది అడుగుతారు, నువ్వు ఇంత బాగుంటావు గట్ట ఏం వాడతావని. నేను ఇవన్నీ వాడతాను కాబట్టి ఇంత బాగుంటాను. మీరు కూడా వాడాలనుకుంటున్నారా? అయితే ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేశారు అంటే ఎలా వాడాలో చెప్తాను నీట్గా మీకు.